బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ కింద మరో 3 ఆస్ట్రోనట్లతో కలిసి ఆయన ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు నింగిలోకి పయనం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేసినట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ఎక్స్ లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని, త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత్ రోదసి పరిశోధన సంస్థ ఇస్రో కూడా ధృవీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్ట్ ను తనిఖీ చేస్తుండగా ఈ సమస్య గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్ సమస్యను పరీక్షించిన తరువాతే ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం తొలుత మంగళవారం జరగాల్సి ఉంది. అయితే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో దీనిని ఇవాళ్టికి వాయిదా వేశారు. సాంకేతిక సమస్య వల్ల తాజాగా ఇవాళ్ల కూడా మళ్లీ వాయిదా పడింది. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తరువాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో అనుసంధానమవుతోంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు బస చేస్తోంది.